ఓకే. అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. 21st May 2021 ఆప్షన్ చైన్ ఓఏ డేటా లైవ్ మార్కెట్ అనాలిసిస్. ఓకే, ఈరోజు ఓఏ డేటాని రీడ్ చేసే కంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్స్, ఒక 2 minutes కాన్సెప్ట్స్ మాట్లాడుకున్న తర్వాత డైరెక్ట్ మనం క్లాస్లోకి అంటే ఓఏ అనాలిసిస్ చూద్దాం. ఒకటి, ఈరోజు గ్యాప్ అప్ వచ్చింది నిఫ్టీ, కరెక్ట్? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ వచ్చింది. సో గ్యాప్ అప్ వచ్చినప్పుడు మనకి స్పాట్ లో అంటే నిఫ్టీ స్పాట్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 5 minutes క్యాండిల్ మనం మార్క్ చేయాలి, హై అండ్ లో. ఓకేనా? ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫస్ట్ 5 minutes క్యాండిల్ హైని క్రాస్ చేసినప్పుడు ఓఏ డేటా మనకు పాజిటివ్ ఉంటే ఎడదామని కాల్ని బై చేయాలి, లేదా 5 minutes క్యాండిల్ లోని క్రాస్ చేసినప్పుడు ఎడదామని పుట్ని బై చేయాలి, ఇంకా స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్ళాలి. బ్రేక్ అయ్యింది అనుకోండి స్పాట్, ఇది స్పాట్ ఇప్పుడు 15,022 నడుస్తుంది, 15,027 హై ఉంది. సో 15,027 హై క్రాస్ అయింది అనుకోండి, హై క్రాస్ అయితే మనము ఎడదామని అంటే 15,000 కాల్ ని బై చేసేయాలి. నేకెడ్గానా సార్? నేకెడ్గా డైరెక్ట్ నేకెడ్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనం ఈ పాయింట్ ని అబ్జర్వ్ చేయాలి. చూద్దాం ఇప్పుడు బ్రేక్ అవుతుందా అవ్వదా అనేది కొంచెం మనం వెయిట్ చేయాలి. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం బ్రేక్ అయింది, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అయితే జరిగింది. ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్. బ్రేక్ జరిగింది. ఓఏ డేటా నాకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ లేదు, వేరే సిస్టమ్ లో ఉంది. నిఫ్టీని అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీ అయితే స్ట్రగుల్ అవుతున్నది ఆ లెవెల్. ఇంకొక కన్ఫర్మ్ ఏంటంటే గ్యాప్ అప్ రావడం ఓకే, బట్ ఈ 5 minutes క్యాండిల్ ఉంది కదా, దీని రేంజ్ అనేది పెద్దగా ఉండొద్దు, ఎక్కువగా ఉండొద్దు. రేంజ్ అనేది హై రేంజ్ ఉండొద్దు, అంటే హై మైనస్ లో రేంజ్ వస్తుంది కదా. సో ఈ క్యాండిల్ పెద్ద క్యాండిల్ అయి ఉండొద్దు, స్మాల్ క్యాండిల్ అయి ఉండాలి. ఎందుకు స్మాల్ క్యాండిల్ అయి ఉండాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది పెద్ద క్యాండిల్ అయితే ఇక్కడనే యాక్టివిటీ జరిగిపోతుంది కాబట్టి నెక్స్ట్ సైడ్ వే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది స్మాల్ క్యాండిల్ అయితే ఇంకా మనకి ఇది పర్ఫార్మెన్స్ అనేది కొంచెం మంచిగా ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సరే, ఇంకా అది బ్రేక్అవుట్ కి ఈ లెవెల్లో స్ట్రగుల్ అవుతుంది. సో ఓఏ డేటా ఒకసారి ఏముంది చూద్దామండి. ఓఏ డేటా 27 points కాల్ అయితే పాజిటివ్ లో ఉన్నది, పుట్ 60 డికే ఉంది, గుడ్ సైన్ అప్ సైడ్ కి. ఓకేనా? తర్వాత బ్రేక్అవుట్ కావడానికి సిద్ధంగా ఉన్నది. 28 points ప్రీవియస్ డే క్లోజింగ్ తో పోలిస్తే 27 points, 31 points. తర్వాత 63 points పుట్ డికే ఉంది. సో బోత్ ఆర్, రెండింటిని మనం చూసుకుంటే కనుక పాజిటివ్ లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకా ఈ రోజు కూడా తీసుకుంటే ఓకే, మన గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ అప్ వచ్చినప్పుడు దీన్ని కొంచెం మనం పర్సూ చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నాం. 6 points పాజిటివ్ లో ఉంది కాల్ సైడ్, 19 పుట్ సైడ్ ఉంది. సో బోత్ రెండింటిని కూడా మనం చూస్తే కనుక ఓఏ డేటా ప్రెసెంట్ అయితే పాజిటివ్ లో మనకు చెప్తుంది. ఇక నిఫ్టీ షీట్ లోకి వచ్చేస్తే కాల్స్ అన్ని కూడా బై అవుతున్నాయి, అంటే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం కన్సిడర్ చేస్తున్నాం ఇంట్రాడే పర్పస్ లో, కాబట్టి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పాజిటివ్ లో ఉన్నది, అట్లాగే చేంజ్ ఇన్ ప్రైస్ కూడా పాజిటివ్ లో ఉన్నది. సో కాబట్టి ఈ రెండు ఇంటర్ప్రిటేషన్ మనకు లాంగ్ కాల్ అనేది రావడం జరిగింది. ఇక పుట్ సైడ్ కూడా మనం గమనించినట్టయితే ఎడదమని నుంచి అబౌవ్ 5 బిలో 5 అన్ని కూడా షార్ట్ పుట్ షార్ట్స్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నిఫ్టీలో కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 15,000 కాల్ ఆప్షన్ ని మనం పేపర్ ట్రేడ్ చేద్దాం. ఇంక ఇది అవ్వలేదు, బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇక్కడ ఇదైతే క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యింది కదా, దీన్ని చెక్ చేద్దామండి మనం. 33,700 కాల్ ఆప్షన్ వాల్యూ ఎంత ఉందో ఒకసారి జస్ట్ మీరు మీ దాంట్లో నోట్ చేసి పెట్టుకోండి. ఎంత ఉంది? ఎవరైనా ఎనీబడి చూడండి ఒకసారి.
33,000 ఈ క్యాండిల్ మనం బై చేయాలి 33,700 చూసినారా 578 ఉంది సార్. 578 33,700 కాల్ ఆప్షన్ 578 బై ఎట్ 9 ఎన్ని గంటలకి 575 ఉంది సార్. 575 ఈ టైంలో మనకు ఈ టైంలో మీన్స్ 33 బ్రేక్అవుట్ వచ్చిన క్యాండిల్ కదా ఈ క్లోజింగ్ అంటే 9:30కి 9:30కి ఇక్కడికి వెళ్దాం ఇంకా మనకు ప్రాఫిట్ ఇస్తుంది బ్యాంక్ నిఫ్టీ అయితే 558 555 ఆ రేంజ్ లో ఉంది సార్. ఎంత అనుకున్నామంటే 33,700 సార్. 33,700 కాల్ పెడదాం మనం 555 ఉంది సార్. 9:30 ఓపెన్ క్యాండిల్ అనమాట 9:30 ఇది సో ఈ క్యాండిల్ క్లోజ్ కదా సో 9:30 ఓపెన్ క్యాండిల్ 542 ఉంది సార్ 9:30 ఓపెన్ అంటే 5 minutes టైం ఫ్రేమ్ ఉంది. రైట్ 540 నో ప్రాబ్లం 542 540 రౌండెడ్ 540 అనుకుందాం ఓకే ఆ సిస్టమ్ లో ఉంది ఓయి డేటా మనకి ఓకే ఇది కూడా బ్రేక్అవుట్ వచ్చింది ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి మనకి తర్వాత 3 minutes క్యాండిల్ మనకు ఉన్నటువంటి కండిషన్స్ లో చూడండి ఇంకా మనకి వివేప్ అబోలో ట్రేడ్ అవుతుంది కరెక్ట్ వాల్యూమ్స్ కూడా వస్తున్నాయి ఓఏ కూడా మనకు ఆల్మోస్ట్ 99% ఇక్కడ మనకు బై ఇవ్వచ్చు మన షీట్ లో ఎస్ 15,000 ఓకే ఇక్కడ మనకు 15,000 కాల్ బయింగ్ వచ్చిందండి మన కండిషన్స్ కూడా క్లియర్ గా అయినాయి 143 లో బై ఉంది సిస్టమ్ ఆగిందా ఓఏ డేటా ఓకే సిగ్నల్ 1 షీట్ లో 143 లో బై కరెక్ట్ 143 లో బై 15,000 కాల్ ఆప్షన్ Nifty 15,000 కాల్ ఆప్షన్ బై 143 లో కదా మనకు బై 143 149 ఓకే 143 లో బై ఎక్సెల్ స్లో చేసి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో చెప్దాం ఇప్పుడు స్టాప్ లాస్ ఇంపార్టెంట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడము లేదు అంటే 15,000 సి 143 బై టైం 9:30 టైం 9:30 ఓకే స్టాప్ లాస్ మెథడ్ ఇంకా స్టాప్ లాస్ వచ్చేస్తే ఈ లోని సో మనం ఈరోజు ఏం వారం ఫ్రైడే సో ఫ్రైడే కాబట్టి మనకు డికే అనేది ఉండదు పెద్దగా ఉండదు కదా సో కాబట్టి స్టాప్ లాస్ ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మనం ట్రేడ్ ని క్లోజ్ చేసేసేయాలి స్టాప్ లాస్ ఈ క్యాండిల్ లోని క్రాస్ చేసినప్పుడు లో అంటే 5 minutes క్యాండిల్ లో ఉంది కదా అది క్రాస్ చేసినప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది మనం బయటకు వచ్చేసేయాలి ట్రేడ్ ఇంకా సెకండ్ ట్రేడ్ ఎప్పుడు వేయాలి మళ్ళీ అంటే లేదు మనకు కొంచెం ఓకే ఇది వచ్చిందంటే మనం హిట్ అయిపోవాల్సింది స్టాప్ లాస్ పెట్టుకోవాలి స్పాట్ ప్రైస్ చూసుకుంటూ స్టాప్ లాస్ ని క్లోజ్ చేసేసుకోవాలి ఇంకా ఒకవేళ సెకండ్ ట్రేడ్ ఎప్పుడు రావచ్చు అంటే మళ్ళీ ఈ లోన్ క్రాస్ అయింది అనుకోండి అప్పుడు మళ్ళీ పుట్ ఆప్షన్ బై చేయాలి ఇక్కడ ఆ టైంలో అంటే 14,986 ఉంది కదా అంటే మళ్ళీ సేమ్ 15,000 పుట్ ఆప్షన్ ని పుట్ ని బై చేయాలి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ లో వచ్చినప్పుడు ఈ స్ట్రాటజీని మనం వాడాలి ఓకే రైట్ నౌ 150 లో ఉంది కాల్ ఆప్షన్ 143 లో మనకు బయింగ్ అనుకున్నాము జస్ట్ ఒక 7 points ప్రాఫిట్ లో ఉన్నాం ఇక్కడ ఇది వచ్చేస్తే 581
40 పాయింట్స్ ప్రాఫిట్ లో ఉంది. ఇంకా ఓఏకి వద్దాం. ఓఏలో ఏమైనా బిల్డప్ అయ్యిందా, ఏమైంది ఒకసారి చూద్దాం. అడ్వాన్స్ డిక్లైన్ చూద్దామండి. 10 స్టాక్స్ ఎట్లా ఉన్నాయి పర్ఫార్మెన్స్. మార్నింగ్ 10కి 10 స్టాక్స్ అడ్వాన్స్ లో ఉన్నాయి. 9 మళ్ళీ 10 స్టాక్స్ అయితే కంటిన్యూగా మనకు ఏవి కూడా ఈరోజు బేరిష్ సైన్ మనకు కనిపించట్లేదు. ఓకే ఫైన్. కాబట్టి మనం కొంచెం ట్రేడ్ ని ఫాలో చేయొచ్చు, ఉంచేయచ్చు. ఓకే 150, 151. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తే 589. బ్యాంక్ నిఫ్టీ సారీ ఒకసారి బోర్డ్ చూస్తే వేరే సిస్టంలో ఉంది కాబట్టి బోర్డ్ చూద్దాం. బోర్డ్లో ఏమి ఇచ్చింది మనకి 34,000 కాల్ పై ఇచ్చింది. సో మనం తీసుకున్న స్ట్రైక్ ఏది 34,700 సార్. ఓకే 34,700 మనం తీసుకున్నాం కదా. సో బోట్ లో మనకి ఇచ్చినటువంటి స్ట్రైక్ ప్రైస్ అయితే 34,000 ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే హైయెస్ట్ వాల్యూమ్ మనకి ఇక్కడ ట్రేడ్ అవుతుంది కాబట్టి. ఎనీవే ఎడదమని బై చేయొచ్చు, బోట్ లో ఇచ్చిన మనం తీసుకోవచ్చు. ఓకే రిట్రేస్మెంట్ కాలేకపోతుంది, పైకి స్ట్రగుల్ అవుతుంది. స్టిల్ మనకి వివాప్ అబోలోనే ట్రేడ్ అవుతుంది. 143. వివాప్ దగ్గరికి వస్తే సెకండ్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు సెకండ్ ఎంట్రీ అంటే మనం వెయిట్ చేయాలి, తీసుకోవచ్చు బట్ కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే గ్యాప్ అప్ ఉంది కదా కొంచెం. ఓకే ఎట్లా రిట్రేస్ కావాల్సిందే. ఓఏ చూడాలి మళ్ళీ మనం అక్కడ. ఇప్పుడు ఓఏ చూద్దాం మళ్ళీ ఒకసారి. సిగ్నల్ 1లో 32 కాల్ పాజిటివ్ ఇంచుమించు అక్కడక్కడే అవుతుంది. బట్ పుట్ డికే పెరుగుతుంది చూసినారా. సో పుట్ డికే పెరుగుతుంది. అట్లాగే కాల్ పాయింట్స్ కూడా మనకు 66 కాల్ పాయింట్స్ వచ్చినాయి. కాల్ పాయింట్ 66 వచ్చినాయి. ఇంకా పుట్ అయితే మనకి ఇంకా పాయింట్స్ రాలే. ఇక్కడ వరకు 10 ఇచ్చింది, మార్నింగ్ నుంచి 10 పాయింట్స్ ఇచ్చేసింది. సో అది కూడా ఇప్పుడు ఎగ్జిట్ చేసి 0కి వచ్చింది. అంటే సమ్ స్ట్రెంత్ ఉన్నట్టు మనకి అప్ సైడ్ లో స్ట్రెంత్ ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేయాలి. కాబట్టి వెయిట్ చేద్దాం. ఇంకా ఎన్ని పాయింట్స్ ఉంటే వ్యాలిడ్ సార్ మనకు? ఏది గ్యాప్ అప్ సైడ్ కానీ లేదు సార్ ఇక్కడ పాయింట్స్ వ్యాలిడ్ అంటే అది ఒక్కొక్కసారి డిపెండ్ అయిన మార్కెట్. మనకు 30 అబోవ్ 40 అనుకోండి. 66 నుంచి జంప్ అయిపోయింది, ఇంకొక 5 పాయింట్స్ అడిషనల్ గా యాడ్ చేసింది. ఓకే ఒకవేళ బోత్ సైడ్ ఈక్వల్ గా ఉంటే కొంచెం రేంజ్ బౌండ్ లో ఉన్నట్టు. రేంజ్ బౌండ్ ఉంటుంది. బోత్ సైడ్ ఈక్వల్ రాదు. చూడండి మనకు ముందే చెప్పేసింది 66 + 5 71 కదా. 1 minute ఒక్క నిమిషం కాల్. అంటే ఓఏ డేటా మనకు ముందే ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మనం అనుకున్న కండిషన్స్ ప్రకారం ఒక 5 పాయింట్స్ కాల్ సైడ్ ఇంక్రీజ్ చేసింది కదా, ఆటోమేటిక్ తీసుకొని పైకి వెళ్తుంది. రైట్. సో నిన్న క్లోజింగ్ అంటే ఈరోజు 5 పాయింట్స్ హైలో ఓపెన్ అయింది. ఎన్ని పాయింట్స్ అంటే 71 లో ఓపెన్ అయింది. 5 పాయింట్స్ వ్యాలిడ్ కదా, గ్యాప్ అప్ వ్యాలిడ్ కదా. గ్యాప్ అప్ వాల్యూ కరెక్ట్. అది మనకు కావాలి కాన్సెప్ట్ ఏంటంటే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఎనీ వే. సో గ్యాప్ అప్ వచ్చింది. గ్యాప్ అప్ వచ్చిన తర్వాత 5 minutes క్యాండిల్ సస్టైన్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాం, అంటే క్రాస్ అయ్యిందా చెక్ చేస్తున్నాము. అట్లాగే 3 minutes క్యాండిల్ లో నార్మల్ రేంజ్ లో మనకు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఓకే, గ్యాప్ అప్ అయినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది మార్కెట్, చెప్పలేమన్నమాట. ఓకే ఇప్పుడు 143 లో మనం తీసుకున్నామండి ట్రేడ్. 157 ఉంది. కరెక్ట్. 14 పాయింట్స్ మనకు ప్రాఫిట్ లో ఉన్నాం స్టిల్. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు మనకు 5 పాయింట్స్ హైలో ఓపెన్ అయింది సార్. ఐ మీన్ కొన్నిసార్లు ఎక్కువ అంటే 20-30 పాయింట్స్ అయితే అది హ్యూజ్ గ్యాప్ అప్ అని అనుకోవాలి సార్. నేను కండిషన్స్ చెప్తా. హ్యూజ్ గ్యాప్ అప్ ఎప్పుడు, నార్మల్ గ్యాప్ అప్ ఎప్పుడు, అది ఏందనేది. ఓకేనా? అప్పుడు పాయింట్స్ బిహేవియర్ ఎలా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఇంకా ఓకే మన ఎంట్రీ బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం అని అంటే 540లో తీసుకున్నాం కదా. 540లో తీసుకుంటే ప్రెసెంట్ రన్నింగ్ 631. ఓకే 15,000 కాల్ వచ్చేస్తే మనకి
159, 158 ప్రస్తుతం అనుకోండి, 160 అనుకోండి రౌండెడ్. సో 160, 160. Okay, still now profit 631 minus 540, very good, 90 points profit. 160 minus 143, 17 points. 91 అంటే ప్రాఫిట్ ఎంత అండి? బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత? 2200 రైట్. 25 అండి, బ్యాంక్ నిఫ్టీ 25. ఓకే, ఇంకా సస్టైన్ అవుతుంది, పైకి వెళ్తుంది. టార్గెట్ ఎక్కడ? ఇది కూడా ఇంపార్టెంట్, చూద్దాం. ఎల్టీపీ 159 వచ్చింది. లాంగ్ కాల్ ఇంటర్ప్రిటేషన్ చూపిస్తుందండి 1580. సో మార్నింగ్ 1577 లో ఓపెన్ అయింది. టాప్ 10 ఏమనుకున్నాం మనం దీన్ని? టాప్ టోటల్ యావరేజ్ ప్రైస్. ఓకేనా? టోటల్ యావరేజ్ ప్రైస్. మనకు కావాల్సింది, మనకు ఒక ఆలోచన రావాలి అంతే, ఇంకా మనం ఏమన్నా మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 1580 అంటే 7 పాయింట్స్ మనకు పెరిగినట్టు. కాల్ పాజిటివ్ లో పెరుగుతున్నది. పుట్ డికే ఇంకా హెవీగా అవుతుంది, -85 అవుతుంది. రైట్, తర్వాత ఇంకా 56 పిఈ పర్సెంటేజ్, పిఈ రైటింగ్ 56 ఉంది, డామినేట్ చేస్తుంది సిఈ కన్నా. ఇంకా ఈ పిసిఆర్స్ మనకు అనుకున్నాం, ఇది కొంచెం ఇక్కడ వ్యాలిడ్ కాదు, ఎందుకంటే మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైసెస్ 40K కాబట్టి. ఇంకా మ్యాక్స్ పెన్ ఈ రోజు అవసరం లేదు, మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్ గ్రాడ్యువల్ గా సిఈ పాయింట్స్ అయితే పెరుగుతున్నాయి. సో మనకి ఇంట్రాడే ప్రాఫిట్ అనేది హై ఎంత వెళ్ళింది? 165కి వెళ్ళిందండి. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది కదా. ఇంకా మనం క్లోజ్ చేసుకోవచ్చు, లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెంచుకోవచ్చు. సో ఇది 635 లో ఉన్నది. ఇంకా ఇంట్రాడే సరిపోతుంది మనకి, ఇంకా మంచి ప్రాఫిట్ కూడా వచ్చినట్టే మనం తీసుకొని ఉండుంటే. సో 95 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు స్టాప్ లాస్, టార్గెట్ ప్రైస్ ఏంటి? ఇప్పుడు అన్నారు కదా మీరు తులసిరామ్ గారు, నెక్స్ట్ ఇప్పుడు రిట్రేస్మెంట్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ కి సెకండ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏం తేడా వచ్చింది సార్? ఇప్పుడు ఇందాటికి ఇప్పటికి ఏం తేడా వచ్చిండొచ్చు సార్? ఏది ఓఏలోనా? ఇందాక నేను తీసుకోవచ్చా అని అడిగాను కదా సార్. అంటే మనకి ఇంకా కొంచెం ఇవ్వాలి మార్కెట్ కొంచెం, అంటే ఈ ఇప్పుడు రీట్రేస్మెంట్ అవ్వాలి. కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక నిమిషం, ఈ వివ్యాప్ నుంచి ఎంత విడుతు పెరుగుతుంటుందో, దగ్గర పెడుతున్నప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ తీసుకోవద్దు అనమాట. ఐ మీన్ ఇప్పుడు నిఫ్టీలో చూపిస్తాను, బ్యాంక్ నిఫ్టీ కాదు కానీ ఇప్పుడు నిఫ్టీలో చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ అనుకున్నాం కదా, ఇప్పుడు ఏమైతుంది? విడుతు బాగా పెరిగిపోతుంది, రైట్? అంటే ఎప్పుడో ఒకసారి కొంత స్టాప్ కావాలి కదా, మార్కెట్ రిట్రేస్మెంట్ రావాలి కదా, అది విడ్త్ ఇంపార్టెంట్. ఈ విడ్త్, ఈ వివ్యాప్ కి ప్రైస్ చేంజ్ కి ఎంత విడ్త్ ఎక్కువ ఉండి అప్పుడు రిట్రేస్మెంట్స్ వస్తే సెకండ్ ఎంట్రీ వ్యాలిడ్. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడనే వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడనే, కానీ విడ్త్ ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది కదా, రైట్? స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అది. కాబట్టి మనం ఈ విడ్త్ ఎంత ఎక్కువగా ఉంటే, ఎంత ఎక్కువగా ఉండి వివ్యాప్ టచ్ చేసినప్పుడు మనకు ఓఏ స్టిల్ పాజిటివ్ లో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి వ్యాలిడ్ పాయింట్ అవుతుంది, కరెక్ట్? ఇప్పుడు చూడండి 166 ప్రాఫిట్ లో అంటే, ఐ మీన్ 20 పాయింట్స్ రీచ్ అయినాం మనం ప్రాఫిట్. ఇంకా ఇంట్రాడే సరిపోతుంది. 645, 649, 650 వరకు వెళ్ళింది. 100 దాటింది సార్, రైట్? 650, 110 పాయింట్స్ ఇది ఉంది అండి. మనం ఏదన్నా ఒకటి చేయండి. 660 ఇంకా దాటింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెంచుకున్నాం 170. సో 170, 27 పాయింట్స్ ప్రాఫిట్. గ్యాప్ అప్ వచ్చినప్పుడు మనం ఇట్లా చెక్ చేసుకోవాలి, కొంచెం వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడనే మనం తొందరపడొద్దు. స్టిల్ ఇంకా మనకి మార్కెట్ అయితే 171 పాయింట్స్. సో ఇప్పుడు మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎట్లా చేయాలి, ఎట్లా పెంచుకోవాలి అంటే, ఎవ్రీ 10 పాయింట్స్ జంప్ చేయండి. నిఫ్టీలో 143లో బై చేసినాం కాబట్టి టిఎస్ఎల్
ట్రైలింగ్ స్టాప్ లాస్ నెక్స్ట్ 153కి పెట్టండి 10 పాయింట్స్. నెక్స్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ 163కి పెట్టండి. ఇట్లా పెంచుకుంటూ వెళ్ళండి. 176, ఇంకా 672. సో మన బాట్ ఏం చెప్తుంది? లాంగ్ కాల్ ఇచ్చింది 34,000 కాల్. ఓకే, 9:30కి 393లో వచ్చింది, 387 లిటిల్ బిట్ తగ్గింది, 411 జంప్ అయిపోయింది, 429. కాల్ డికే పాజిటివ్ పెరుగుతూనే ఉంది, పుట్ డికే పైన మైనస్ ఉంది. తర్వాత క్రోర్స్ కాల్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి, క్రోర్స్ పుట్ సైడ్ తక్కువగా ఉన్నాయి, 421. నెక్స్ట్ 33,500 ఇచ్చింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మనం బ్యాంక్ నిఫ్టీ ఓఏని చూడట్లేదు ఇప్పుడు. ఓకే, ఇక్కడ 34,000 బయింగ్ ఇచ్చింది, 33,500 మళ్ళీ పిఈ సెల్లింగ్ ఇచ్చింది. ఇక్కడ ఈ పాయింట్ అవసరం లేదు మనకి, ఇక్కడ వివేప్ అబోలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇదే కన్సిడర్ చేయాలి ఇంకా. ఓకేనా, మీరు సిస్టమ్ ముందు లేరు, మన షీట్ ముందు లేరు, బాట్ని చూసుకుంటూ మనం ట్రేడ్ చేయాలనుకుంటే ఆల్రెడీ లాంగ్ కాల్ ఇచ్చింది. నెక్స్ట్ 33,500 ఇంకా సపోర్ట్ ఉన్నట్టే, ఇంకా పుట్ షార్ట్ అవుతున్నట్టు అంటే మన ట్రేడ్ తీసుకున్నటువంటి లాంగ్ కాల్ ఇంకా వ్యాలిడ్ అది ఇంకా. ఓకే, నెక్స్ట్ 463 వచ్చింది, 34,000. 492 ఎంట్రీ ఎక్కడ ఉంది మనకు? 930లో ఎంట్రీ 393 అండి. 393 నుంచి మనం బాట్ని పట్టుకొని చేసినా కూడా 463, 492 20 minutes లో. ఓకే, ఇప్పుడు 492లో రన్ అవుతుంది. ఓకే, 667 ఇది కూడా ఇంకా 170కి రీచ్ అయిపోయింది. ఒక్కసారి R1 టచ్ చేసింది మనం దీన్ని మాట్లాడుకుంటే, ఏది పివోట్స్ ని మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ 163 స్టైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. హైయెస్ట్ ఎంత వెళ్ళింది? 177 వరకు వెళ్ళింది. సో మనకి టార్గెట్ ఇంపార్టెంట్, ఎన్ని రూపాయలు వస్తుంది మనకి, అది చాలు. ఇంకా మనం గ్రీడీకి పోయినామంటే ఉన్న మొత్తం కూడా పోతుంది అనమాట. 680 వరకు వెళ్ళింది హై. ఇప్పుడు రిట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ సెకండ్ ఎంట్రీ తీసుకోవచ్చు. 680 వరకు వెళ్ళింది కదా. ఓకే, 660 అనుకుందాం. 660 అనుకున్నా కూడా 120 పాయింట్స్ పెరిగినట్టు. ఓకేనా, ఇప్పుడు గ్యాప్ వచ్చింది మనకు. గ్యాప్ లో మనం ఎట్లా చేయాలనేది కూడా ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడం జరిగింది. సార్ బాట్ లో ఒక చిన్న డౌట్ సార్. ఒక్క నిమిషం, 1 minute. ఓకే సార్. ఓకే, ఇప్పుడు చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు బాట్ లో మనకు ఎవరీ 3 minutes సిగ్నల్ వస్తూ ఉంటుంది కదా సార్. అవును, మనము ఇది ఇప్పుడు 925 ఇది 955కి ఇంప్లిమెంట్ చేసింది, నెక్స్ట్ 3 minutes కు చేంజ్ వస్తుంది. బట్ ఇది కంటిన్యూషన్ అని అండ్ ఆల్సో ఇది వ్యాలిడిటీ అనేది మనకు కన్ఫర్మ్ గా మనము చేసుకోవాలంటే ఎలాగ సార్? ఇప్పుడు సిఈ బై ఇది చూసుకుంటూ ఉండాలి. సిఈడికే తగ్గుతుందా, పిఈడికే తగ్గుతుందా, పర్సెంటేజ్ తగ్గుతుందా, కాల్ పాయింట్స్ తగ్గుతున్నాయా, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇప్పుడు సార్ ఇక్కడ 9 సార్ ఏదైతే మనం ఇచ్చినామో ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనం బాట్ లోకి పంపించేసినాం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ 15,100 షార్ట్ కవరింగ్ వచ్చింది. షార్ట్ కవరింగ్ 15,100 షార్ట్ కవరింగ్ వచ్చింది. ఓకే, షార్ట్ కవరింగ్ వచ్చేసి ఇది లాంగ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రిట్రేస్మెంట్ వ్యాలిడ్ అవుతుంది. రాలేదు, ఒకవేళ వచ్చింటే వ్యాలిడ్ అయ్యేది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకా పెరుగుతుంది. సో కొంత పాజ్ అనేది జరుగుతుంది. కంటిన్యూ అయితే మార్కెట్ అనేది ట్రెండింగ్ ఉండదు కదా, పాజ్ జరుగుతుంది. సో అది కంటిన్యూ అవుతుందా కాదా అనేది మనకు ఓఐ ద్వారానే తెలుస్తుంది మనకి. ఇంకా వేరేది క్యాండిల్ స్టిక్ కన్నా మనకు ఓఐ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి మళ్ళీ. ఓకే, మనం ఇక్కడ ఎగ్జిట్ అయినాం అనుకున్నాం. సింపుల్ గా 120 into 25 లాట్ సైజ్ అనుకుంటే 3,000 జస్ట్ ఒక 9:30 to 9:50 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ లో ఇంకెందుకు ఈరోజు క్లోజ్ చేసుకుని బయటకు వచ్చాడు కదా. 3,000 ఇప్పుడు మనము పొజిషన్ ట్రేడింగ్ చేసినాం అనుకోండి. సో పొజిషనల్ లో మనం 3,000 మనం అనుకున్నాం అంటే అది రిస్క్ లేకుండా మనకు వస్తుంది. బట్ ఇక్కడ కొంచెం స్మాల్ రిస్క్ అనేది తీసుకుంటున్నాము. బట్ ఏంది, కండిషన్స్ లో వస్తున్నాయా లేదా. సో ఇట్లాంటి కండిషన్స్ డైలీ రావు మనకి. ఓ చాపి ఉంటుంది మార్కెట్, తర్వాత హైని క్రాస్ చేస్తుంది, లోని క్రాస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లాంటి టైంలో చేయలేం. కాబట్టి
సో నేను మనకి ఎండింగ్ క్లాస్ లోనే ఎందుకు ఓఏ డేటా గురించి ఇప్పుడు చాలా మంది అందరు యాక్టివ్గా ఉన్నారు, ఎందుకంటే ఉన్న చాలా మందికి 80% కి ఇంట్రాడే చాలా ప్రీతి, అవునా, చాలా ఇష్టం ఇంట్రాడే. కాబట్టి ఇంట్రాడే మీద అందరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో ఇంట్రాడే తప్పని కాదు, మనము అవాయిడ్ చేయమని చెప్పట్లేదు, బట్ కండిషన్స్ ఇంపార్టెంట్, రూల్స్ ఇంపార్టెంట్. ఏ రోజు వచ్చిందో ఆ రోజు, మనకి ఈ రోజు వచ్చింది హ్యాపీగా 3000 వచ్చేసింది, ఇంకా సిస్టమ్ క్లోజ్ చేసేసుకోవడం, వెళ్ళిపోవడం. ఇంకా మళ్ళీ సెకండ్ ఎంట్రీ తీసుకున్నాం, ఇంకోసం చూద్దామంటే ఒకవేళ సెకండ్ ఎంట్రీ తీసుకున్నా ఏం చేయాలి సార్? 3000 ప్రాఫిట్ నేను అనుకున్నా, క్లోజ్ చేసుకున్నా. సెకండ్ ఎంట్రీ నేను రిట్రేస్మెంట్ లో తీసుకున్నా, అప్పుడు సెకండ్ ఎంట్రీ ఎక్కడ ఆగాలి? ఖచ్చితంగా రిట్రేస్మెంట్ లో ఆగవలసిందే. ఇంకా ఇది పైకి వెళ్తుందని ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవద్దు. తీసుకున్నాం, ఈ రిట్రేస్మెంట్ అయి డౌన్ సైడ్ కిందికి వస్తుంది, అప్పుడు స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి? దీంట్లో కనీసం అన్న ఒక 30% పెట్టుకోవాలి. పోనీ అంటే ఒక 1000 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఫస్ట్ ట్రేడ్ ని మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ ని పోగొట్టుకోవద్దు. అది నెగటివ్ లో పోగొట్టుకుంటే మన మైండ్ అనేది ఇంకా మనకు మన ట్రేడింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, మనకి నర్వస్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి డేలో మనకు ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ లో వచ్చిందా, సెకండ్ ట్రేడ్ మాక్సిమం ఒక 50% స్టాప్ లాస్ పెట్టుకొని ప్రయత్నం చేయాలి, లేదంటే ఊరుకోవడం బెటర్. ఈరోజు 3000 వచ్చినాయి అంటే ఇంకా అది మంచి అమౌంట్, ఇంకా వేరే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంట్రాడే చేయొచ్చు, బట్ ఇప్పుడు ఇన్ని కండిషన్స్ ని మనం చెక్ చేసుకోవాలి. ఈజీ నేకెడ్ గా బై చేసేసినాం మనం, అర్థమైంది కదండి. లైవ్ ట్రేడింగ్ లైవ్ లో నేను ట్రేడ్ తీసుకోలేదు ఆఫ్ కోర్స్, బట్ మీకు చూపిస్తున్నా. ట్రేడ్ తీసుకుని ఉంటే సక్సెస్ అయ్యే వాళ్ళమే. మీకు నేను కాన్సన్ట్రేషన్ మిస్ అవుతానే ఉద్దేశం ట్రేడ్ తీసుకోలేదు, నేను మాక్సిమం ఇంట్రాడే చేయలేని విషయం మీకు. ఓకే, నిన్న మనం ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, మార్కెట్ లో స్ట్రెంత్ ఉంటుందా? మార్కెట్ లో చెప్పండి. స్ట్రెంత్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా తగ్గుతుంది. ఎక్కడ తగ్గింది? మామూలుగా తగ్గలే, పెరుగుతుంది కదా. స్ట్రెంత్ ఉందా లేదా మార్కెట్ లో? ఇంకా అప్ సైడ్ ఇదే ఇంపార్టెంట్. 55 పాజిటివ్, -91 పుట్ నెగటివ్, వెరీ బుల్లిష్, వెరీ బుల్లిష్. తర్వాత పుట్ ఇది 91 ఉంది, ఇది తగ్గే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే 79% పుట్ రైటింగ్ అయింది. ఒకవేళ రిట్రేస్మెంట్ వచ్చినా మళ్ళీ పుల్ బ్యాక్ పైకి వస్తుంది మార్కెట్. మన కండిషన్స్ ప్రకారం 84 పాయింట్స్ ఉన్నది, ఇంకా పిఈ పాయింట్స్ మనకు వ్యాలిడ్ ఇంకా అది స్టార్ట్ చేయలేదు. ఓకేనా, స్ట్రెంత్ ఇంకా ఉంది, మనకు స్టిల్ స్ట్రెంత్ ఉంది లేదా ఏఎన్ఏలో తెలుస్తుంది మనకి. ఇంకా ఏదైనా ఒక స్టాక్ బేరిష్ లో చూపిస్తుందో చూద్దాం. there is no single stock in bearish, అవునా. కాబట్టి మనకు ఇంకా స్ట్రెంత్ ఉన్నట్టే మార్కెట్. ఓకే, స్ట్రెంత్. సార్ బాట్ లో వాల్యూ సి వాల్యూ పిఈ వాల్యూ అంటే క్రోడ్స్ లో వస్తుంది కదా సార్? క్రోడ్స్ లో వస్తుంది. దాన్ని ఓఏ ఇంటూ కాంట్రాక్ట్ అది అంటే లాట్సే చేస్తారు. కరెక్ట్, అంతే. ప్రైస్ ఇంటూ టోటల్ ఓవర్ ఇంట్రెస్ట్. ఓకే, తర్వాత గ్రూప్ లో పోస్ట్ చేసినట్టున్నారు కొన్ని, ఒకసారి చూద్దాం. ఇది సత్యనారాయణ గారు, బుల్ పుట్ స్ప్రెడ్ దేంట్లో అండి? నిఫ్టీలో. ఓకే, బుల్ పుట్ వేయడానికి కారణం ఏముంది? ఇందులో బుల్ ఉంది, పుట్ ఉంది, అంటే మార్కెట్ బుల్లిష్ లో ఉంది అనుకున్నాము, పుట్ తోటి కాంబినేషన్ లో చేస్తున్నాము. కాల్ డికే కన్నా పుట్ డికే హెవీగా ఉంది. ఇన్ కేసు ఒకవేళ స్లోగా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా కూడా బుల్ పుట్ అనేది ప్రాఫిట్ తొందరగా ఇస్తుంది. ఓకే, మనకు మైనస్ డికే ఎక్కువ ఉంది పుట్ సైడ్, కాబట్టి పుట్ ని షార్ట్ చేస్తున్నాం, అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ని బై చేస్తున్నాం. ఓకే, ఇంట్రాడేలో ఇంకా రిస్క్ వద్దు అనుకుంటే 1100 మన ప్రాఫిట్ కూడా రావడం జరిగింది. ఆయనకి కావాల్సింది కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. గ్రూప్ లో పెట్టాను సార్.
కిరణ్ గారు డబుల్ స్టాడల్ మైనస్ లో ఉంది సార్. మైనస్ వచ్చింది. ఎందుకు మైనస్ డబుల్ వచ్చింది? స్టాడల్ మార్నింగ్ మార్నింగ్ మైనస్ నిన్నటిది మనం చెప్తున్నాం. నిన్న మైనస్ వచ్చింది ఎందుకంటే గ్యాప్ అప్ వచ్చేసింది. 300 రూపీస్ మనకు లాస్ లో ఉంది కదా. గ్యాప్ ఇప్పుడు గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి లాస్ లో వచ్చింది స్ట్రాటజీ మనకు. అవును సార్. అంటే ఉదయం కొంతవరకు ఒక 1000 రూపీస్ గెయిన్ లో ఉంది సార్. మార్నింగ్ గెయిన్ లో ఉండింది. కరెక్ట్. మీకు 5000 సార్, మార్నింగ్ 5000 గెయిన్ లో ఉంది సార్ ఓపెనింగ్ 5000 అంటే ఇంకొకటి ఇది 5000 ఎప్పుడు వచ్చిందంటే ఇది ఇన్వాలిడ్ అండి. 5000 ఇది తప్పు. ఇది ఎందుకంటే ఇది కాదు, దాని లింక్ పైన ఉంటుంది సార్. మన లింక్ పైన 1100 ప్రాఫిట్ వచ్చింది, ఇది కరెక్ట్. బట్ 5000 ప్రాఫిట్ వచ్చింది, ఇది రాంగ్ అన్నమాట. ఎట్లా అంటే ఎందుకు రాంగ్ అని చెప్తున్నా అంటే ఇది ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇది వచ్చేస్తే మనకి ఇది మార్నింగ్ ఇన్వాలిడ్. ఎందుకంటే తప్పు, ఇది ప్రాఫిట్ చూపియది. ఎప్పుడు కూడా స్ట్రాటజీలో 330కి అంటే 328 నుంచి 330 మధ్యలో పిఎం మధ్యాహ్నము, అట్లాగే 9:15 నుంచి 9:16 9:17 వరకు కూడా చూపించే ప్రాఫిట్ రియల్ ప్రాఫిట్స్ కావు, నాట్ రియల్ ప్రాఫిట్స్. ఎందుకంటే ఇంత హ్యూజ్ ప్రాఫిట్ మనకి ఎందుకు వచ్చిందంటే బిడ్లో ఆస్క్ లో తేడా వచ్చింది. పాయింట్ ని మీరు క్యాచ్ చేయండి. బిడ్ ఆస్క్ లో వచ్చినటువంటి తేడా వల్ల మనకు ప్రాఫిట్ చూపిస్తుంది. అదే సార్ డౌట్ వచ్చింది. ఎందుకంటే 7000 మనకు మాక్సిమం ప్రాఫిట్ ఉంది, ఒకే రోజు 5000 వచ్చింది ఏంటంటే. కాబట్టి మనం ఇక్కడ పాయింట్ చెప్పడం మర్చిపోయినాము. 330కి ఉన్నటువంటి 328 330 మధ్యలో ఉన్నటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ మనది కాదు. అట్లాగే 9:15 నుంచి 9:17 వరకు ఈ 2 మినిట్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రాఫిట్స్ మనది కాదు. ఎందుకు హ్యూజ్ డిఫరెన్స్ వస్తుందంటే బిడ్ లో ఆస్క్ లో వచ్చేటువంటి డిఫరెన్స్ వల్ల మనకు హ్యూజ్ ప్రాఫిట్స్ హ్యూజ్ లాసెస్ చూపిస్తాయి. సో మనం వెయిట్ చేయాలి మార్కెట్ కొంచెం. ఓకే, వెనకాల నాయిస్ వస్తుంది, ఎవరిది? మ్యూట్ లో జోగేష్ గారు కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి మీరు. ఇది ఎవరిదండి? 531 బేరిష్ కాలర్ రెడ్డి గారిది. బ్రేక్ ఈవెన్స్ 36,000. ఓకే, మంచి బ్రేక్ ఈవెన్స్ ఉన్నాయి, పర్లేదు. మార్కెట్ అప్ లో పోతున్నా కూడా మనకు స్టిల్ బేరిష్ కాలర్ మనకు ప్రాఫిట్ ఇస్తుంది. సో నిఫ్టీనా ఇది? బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ప్రాఫిట్ లో ఇస్తుంది. అడ్జస్ట్మెంట్స్ కూడా మనకు చాలా తక్కువగా అవసరం పడతాయి. నెక్స్ట్ డిప్లాయిడ్ అండ్ 14th ప్రవీణ్ గారు ఏం చేసినాము? వెరీ గుడ్ అండి, 4% రిటర్న్స్, కంగ్రాట్స్. ఏం చేసినాము? పుట్ రేషియో ఫ్రంట్ స్ప్రెడ్ 31,600 పుట్ ని షార్ట్ చేసినాము, ఒక పుట్ ని బై చేసినాము. 2:1 రేషియో, 1,23,000 డిప్లాయిడ్ క్యాపిటల్, 4% రిటర్న్స్, వెరీ గుడ్. తర్వాత 14th రోజు ఆల్మోస్ట్ 1 వీక్ లో మీకు 4% రిటర్న్స్ అంటే అమేజింగ్. ఆనందరావు గారు 2,023 రూపీస్ ప్రాఫిట్ అండి. ఇది నాకు క్లియర్ గా మీరు విజిబుల్ లేదు ఏం చేసినారు అనేది. 15,000 కాల్. అచ్చా, ఇప్పుడు మార్నింగ్ తీసుకున్నటువంటిది, రైట్? ఇప్పుడు వెరీ గుడ్, రైట్. సరే, ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ మనకి ఇంకా అవసరం లేదు. మార్కెట్ కి కొంచెం టైం తీసుకోవచ్చు మేబీ. సో కాబట్టి దీన్ని అడ్జస్ట్మెంట్స్ అనేది నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనకి డెల్టా న్యూట్రల్ ఉంది, ఆల్మోస్ట్ డెల్టా న్యూట్రల్ ఉంది. సో ప్రాఫిట్ లాస్ కి వచ్చేస్తే 30 పాయింట్స్ లో షార్ట్ చేసినాం, 51కి వెళ్ళింది. 339 లో షార్ట్ చేస్తే 226కి వెళ్ళింది. 52 లో షార్ట్ చేస్తే 22కి వెళ్ళింది. సారీ, బై చేస్తే షార్ట్ చేస్తే తర్వాత 46, 50, 346. కాబట్టి మనకి ఇంకా ప్రీమియం అనేది 50% ఎరోడ్ కాలేదు. కాబట్టి మనం ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. రేపు మనకు రేపు ఎల్లుండి హాలిడేస్ కాబట్టి 1,200 రూపీస్ మనకైతే తీటా పాజిటివ్ లో ఉంది. కాబట్టి 300 రూపీస్ లాస్ వచ్చిందని మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడు అవసరం లేదు. ఇక ప్రీమియం చాలా ఎరోడ్ అయ్యేది ఉన్నది. స్టిల్ 180 రూపీస్, 181 రూపీస్. ఓకే, ట్రైలింగ్ సేవలో సిట్ అయిపోయింది. 3,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినాము. లేకుండా ఇంకా మనం కొంచెం వెయిట్ చేయగలిగితే ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యేదన్నమాట. సో బోట్ ఏం చెప్తుంది? బ్యాంక్ నిఫ్టీ బోట్. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ బోట్.
486, 34,000 కాల్. స్టిల్ కాల్ డికే ఇంకా పాజిటివ్ లో పెరుగుతుంది. 221, 231, 356 మైనస్ 370, 42 కొంచెం లిటిల్ బిట్ 1% నెగ్లిజిబుల్, 58, 59 పెరుగుతూనే ఉన్నాయి. ఓకే, సరే, ఇప్పుడు అది ఇంకా డబుల్ స్టాడర్ లో మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా టైం అజా- ఉంది. ఎందుకంటే adjust. మనకు 15,300 అప్పర్ కదా, ఇంకా 300 పాయింట్లు మనకు ఉంది ఆ, కదా, అవును సార్. 200 పాయింట్స్ ఉంది కాబట్టి ఇప్పుడు అవును. హరిబరి మనం మార్చినామని అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, డౌన్ సైడ్ వచ్చేసింది అనుకోండి. సార్ ఇప్పుడు అవును సార్, చిన్న పాయింట్ సార్. ఇప్పుడు మనకు మైనస్ లో ఉంది కదా సార్, అంటే ఇక్కడ గ్రీక్స్ లో మనకు ఏది సపోర్ట్ లేకుండా ఉంటే మనకు మైనస్ మైనస్ క్లారిటీ ఏ సపోర్ట్ లేకుండా ఉందంటే డెల్టా న్యూట్రల్ కంప్లీట్ ఉండే కదా, డెల్టా మనకు నెగటివ్ లో వెళ్ళింది. -27 అంటే డెల్టా నెగటివ్ లో వెళ్ళింది. అవును అంటే నిన్న పాజిటివ్, నిన్న డెల్టా మనకు న్యూట్రల్ లో ఉండే, కానీ ఈ రోజు గ్యాప్ అవును అప్ సార్, వచ్చింది న్యూట్రల్. కదా మనకి. గ్యాప్ అప్ రావడం వల్ల అవును ఏమైంది, కాల్ షార్ట్ నెగటివ్ చేసి లేకు. మనకు లాస్ వచ్చింది. అదే లాస్ అనమాట. అవును సార్. 91 లాస్ ఎక్కడ మనకి ఎక్కడ లాస్ వచ్చింది అని అంటే ఏలెక్స్ వీటి నుంచి 14,650 నుంచి మనకు కొంచెం లాస్ వచ్చింది. సరే, ప్రజెంట్ రిఫ్రెష్ చేస్తే ఇంకెంత లాస్ పెరిగింది, 1000 రూపీస్ లాస్ పెరిగింది. ఇంకా కొంచెం మధ్యాహ్నం వరకు కొద్దిగా వెయిట్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇప్పుడు డెల్టా సపోర్ట్ కావాలి కదా సార్, మనకి డెల్టా సపోర్ట్ న్యూట్రల్ కావాలి. 26 డెల్టా డెల్టా న్యూట్రల్ ఉంది కదా, న్యూట్రల్ రావాలి. అవును 26 అంటే అంత హెవీ డెల్టా ఏం కాదు మనకు, కాబట్టి కొంచెం గ్యాప్ అప్ ఉంది. మార్కెట్ డౌన్ అయితే కంట్రోల్. రివర్స్ కొంచెం వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవచ్చు. కాబట్టి అవును సార్. ఇంకా మనం దీన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత సార్ చిన్న విషయం సార్, ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుంది అనుకోండి సార్, ఇక్కడే అప్లోనే మార్కెట్ ఈ రోజు అంతా ఉంది అనుకోండి సార్. ఇప్పుడు మనకు 2 days గ్యాప్ వస్తుంది, మండేకి ఏమైనా కంట్రోల్ అవుతుందా సార్ ఆటోమేటిక్? పాజిటివ్ లోకి వచ్చేస్తాం, కంప్లీట్ పాజిటివ్ లోకి వచ్చేస్తాం. ప్రెసెంట్ 1000 రూపీస్ లాస్ లో ఉన్నాం. టీటా 1300 అవును ఉంది, సార్. 13 అవును సార్. అట్లీస్ట్ 2000 రూపీస్ మనకు థీటా బెనిఫిట్ అవుతుంది. 1000 రూపీస్ లాస్ ఉంది, ఓవరాల్ 1000 రూపీస్ ప్రాఫిట్ లోకి వచ్చేస్తాం. అవునవును సార్. సో మరి ఈ రోజు సో ఈ పొజిషన్ లో ఉన్నా సార్, ఈ పొజిషన్ లో ఉన్నా కూడా మనకు కంట్రోల్ అయ్యి మనకు మండేకి పాజిటివ్ లేక వస్తుంది. మండేకి పాజిటివ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూడండి, ఇంకా యాక్చువల్ మనకి ఇంకా ఇది లాస్ ఇంకా పెరగాలి కదా, లాస్ పెరగాలి. కానీ లాస్ ఎందుకు పెరగలేదంటే మనకు వేగా మైనస్ ఉంది. మైనస్ అంటే పడితే మనకు మనం కంట్రోల్ చేస్తుంది కదా వేగా. కాబట్టి ఈరోజు విక్స్ ఎంత పడింది, 3% విక్స్ పడింది. కాబట్టి అది మనకు కొంచెం బెనిఫిట్ చేసింది. సో విక్స్ పడింది అంటే ఐవి పడింది. ఐవి పడింది అంటే మనం కాల్ చేసినటువంటి షార్ట్స్ లో ప్రీమియం ఇంకా అంత ఎక్కువగా పెరగకుండా మనకు కొంచెం కంట్రోల్ చేసింది కదా, రైట్. ఇప్పుడు వేగా అనేది ఇంకా మనకు ఎంత ఉంటే మనకు కంఫర్ట్ సార్? ఇప్పుడు -990 అంటే మనకు విక్స్ ఎంత తగ్గుతుంటే ఈ ఐవీస్ ఎంత వేగా అంతా తగ్గుతుంటే అది వేగా అంత మనకు బెనిఫిట్. ఇది పెరిగింది అనుకుంటే ఇప్పుడు ఇది పెరుగుతుంది. ఓకే సార్, రైట్. ఓకేనా, రైట్. ఈరోజు ఇంట్రాడే సెషన్, స్మాల్ సెషన్, వ్యాలిడ్ పాయింట్స్, గ్యాప్ అప్. ఓకే, మనం ట్రేడ్ చేసి ఉంటే 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చి ఉండేది. ఈ రోజు క్లాస్ వాళ్ళు చాలా విషయం తెలుసు సార్. Very గ్యాప్ good. అప్ లో ఏం చేయాలి, ఏం చేయాలి, లైవ్ లో ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది ఏ విషయమైనా కూడా. అవునవును సార్, మంచి విషయం. ఉంటుంది, లైవ్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓఏ షీట్ లో సార్ ఓఏ షీట్ లో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ చేంజ్ చేసుకుంటే మీరు దాని change టాప్ 10 స్టాక్స్ చేసుకోవాలనుకుంటే మార్చాలా? ఇంకొకటి చూడండి, ఇంతకుముందు నేను ఏం చెప్పిన ప్రీవియస్ క్లాస్ లో నేను పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా, వీటిని రిమూవ్ చేయాలి. మీరు రిమూవ్ చేయకపోతే కొంచెం తప్పు చూపించే అవకాశం ఉంటుంది. పేస్ట్ చేసినప్పుడు 70 వరకు వచ్చింది కదా, ఇవి రిమూవ్ చేయాలి. ఇంకా మీరు బ్యాంక్ నిఫ్టీని మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీని యాడ్ చేయాలండి. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి, ఇవి బ్యాంక్ నిఫ్టీ, ఇవి నిఫ్టీ. సో ఇవి బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ ఈ బ్యాంక్ నిఫ్టీలకు సంబంధించి అడ్వాన్స్ ఎన్ని ఉన్నాయంటే, అడ్వాన్సెస్ డిక్లైన్స్ 10 స్టాక్స్ అడ్వాన్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో, 0 డిక్లైన్స్ ఉన్నాయి. సో ఇది ఎక్కడి నుంచి లింక్ ఉందనేది మీరు చూసి లింక్ మార్చుకుంటే సరిపోతుంది. అడ్వాన్స్ డిక్లైన్స్ లింక్ ఎక్కడ ఇచ్చిన అనేది మీరు చూసి అక్కడ మార్చుకోండి. సరే, లేదు అంటే మీరు వీలుకో ఫంక్షన్ పెట్టుకుంటే నిఫ్టీ వచ్చినప్పుడు నిఫ్టీ వస్తుంది, బ్యాంక్ నిఫ్టీ వస్తుంది. సో అది మీరు
అట్లాంటివి మీరు కొంచెం కొంచెం చిన్న చిన్నగా మార్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. అప్డేట్ అవుతుంది, మీరు ఏదో పొరపాటు చేసి ఉంటారు, అప్డేట్ కావాలి. జీరో వస్తున్నాయి అంటే మీరు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ లో ఓపెన్ చేయలేదు.